జమ్మికుంట పట్టణం గాంధీ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు ఎల్ఆర్ఎస్ రద్దులో భాగంగా పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ మాట్లాడుతూ 10 సంవత్సరాలు కష్టపడి ఒక కుంట భూమి కొనుక్కుంటే ఎల్ఆర్ఎస్ పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు దోచుకుంటుందని, ఇప్పటి వరకు ఎల్ఆర్ఎస్ పేరుతో దరఖాస్తు చేసుకోలేక చేసుకుంటున్నటువంటి వారికి 56 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పేదవారి ముక్కుపిండి వసూలు చేస్తుందని, గతంలో సొంత భూమి ఉంటే 5 లక్షలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వమే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పేరుతో అదే ప్రజలను మోసం చేస్తుందని, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ల పేరుతో పేదవారి ఓట్లు దండుకుని గత 7 సంవత్సరాల నుండి అక్కడో ఇక్కడో రాయి పునాది వేసి ఇప్పటి వరకు కూడా పేదవారికి ఇల్లు నిర్మించి లేని పరిస్థితి ఈ ప్రభుత్వానికి దాపరించిందని, రాష్ట్ర హైకోర్టు ఎల్ఆర్ఎస్ పైన ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయాలని, లేని ఎడగా వారే రద్దు చేస్తామని మందలించిన ఇప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు ఉండి పేద ప్రజల ఆర్థిక వ్యవస్థపై చెలగాటం ఆడుతున్న కేసీఆర్ కి ప్రజలే రానున్న రోజుల్లో గుణపాఠం చెప్తారని హెచ్చరించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జయప్రకాష్ మోతే స్వామి, ఇటుకల స్వరూప, అప్పం మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ పేరుతో దరఖాస్తు చేసుకోమని చెప్పి 1000 రూపాయలు దరఖాస్తు ఫీజు తీసుకుంటా ఉన్నారు. ఆ ఫీజుకు సంబంధించిన అమౌంట్ ఇప్పటి వరకు మీకు 56 కోట్లుగా రాష్ట్రం మొత్తంలో రావడం జరిగింది. మరి ఎల్ఆర్ఎస్ పేరుతో ఒక గుంటకు పేదవాడు నుంచి దానికి 1 లక్ష రూపాయల ఎల్ఆర్ఎస్ ఫీజు మీరు వసూలు చేస్తాను సిద్ధంగా అన్నారు. ఈ రకంగా చూసుకుంటా పోతే పేదవాడు ఇల్లు కట్టుకోవడం పూర్తిగా కొలప్స్ అయ్యే విధంగా కనబడతా ఉన్నది. ఎందుకనంటే కష్టపడి 10 సంవత్సరాలు రూపాయి కూడేస్తే నువ్వు ఎల్ఆర్ఎస్ పేరుతో దోసుకుంటున్నావు. అదేవిధంగా వాళ్ళు మళ్ళీ కట్టుకోవాలని అనుకుంటే మళ్ళీ ఒక